శుక్రవారం గడియలేడింత అంటి అలమేల్. వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, వ్రతం చేసేటప్పుడు అమ్మవారిని ఏమి కోరుకోవాలి అనే విషయం కూడా నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వరలక్ష్మి వ్రతం అంటే వారం రోజులు ప్లానింగ్ ఉండాల్సిందే. బ్యాక్గ్రౌండ్ చేయాలి, వంటలు, పిండి వంటలు చేయాలి, అమ్మవారిని బాగా అలంకరించుకోవాలి, ఇలా ఎన్నో ఆలోచనలు. మళ్ళీ వ్రతం చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేస్తే ఏమవుతుందో అని ఇంకో ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. ఒకే ఒకటి గుర్తుకు పెట్టుకోండి, వరమహాలక్ష్మి మాత అంటే వరాలిచ్చే తల్లి. సౌభాగ్యం, ధనం, ధాన్యం, సంపద ఇలా. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ అండి, నేను మీ వేణి. వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మొత్తం 3 days అండి. వ్రతం రోజు, వ్రతానికి ముందు రోజు, తర్వాత రోజు. వ్రతానికి ముందు రోజు ఏం చేయాలి, వ్రతం ఎలా చేయాలి, తర్వాత కలశం అనేది ఎలా కదపాలి, ఇవన్నీ చెప్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. అమ్మవారు మన ఇంటికి రాబోతుంది అంటే మనం ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకొని గోమూత్రం లేదా పసుపు నీళ్ళని ఇంటి లోపల గోడలకి చల్లుకోండి. అంటే ఇంటిని శుద్ధి చేసుకోవడం. తర్వాత గడపని పసుపు కుంకుమలతో మరియు వాకిట్లో ముగ్గులు, గడపకి మామిడి తోరణాలు, అలాగే అరిటాకులతో అమ్మవారికి స్వాగతం చెప్పాలి. ముందు రోజు అంటే గురువారం రోజే దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకోండి. మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అమ్మవారికి ఎక్కువ నైవేద్యాలు నివేదించాలి అని అనుకునేవారు ముందు రోజు కజ్జికాయలు కానీ, జంతికలు కానీ, అరిసెలు కానీ ఏవైనా పిండి వంటలు తయారు చేసుకోవచ్చు. కానీ ఉపవాసం ఉండి తలస్నానం చేసి ఈ పనిని స్టార్ట్ చేయాలి. కర్ణాటక వాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే చూడడానికి 2 కళ్ళు అనేటివి సరిపోవు, అంత బాగా చేస్తారు. వరలక్ష్మి వ్రతం పూజా విధానం అంతా నాకు తెలిసిన ఒక కన్నడ ఆంటీ గారు చెప్పారు. ముందు రోజే కొన్ని నైవేద్యాలు, పిండి వంటలు చేసుకోవచ్చని చెప్పారు. నేను కూడా ముందు రోజే సంపంగి రేకులు, అలాగే సున్నుండలు చేసి పెట్టాను. వరలక్ష్మి వ్రతం నేను చాలాసార్లు చేశాను, కానీ ఈసారి ఫస్ట్ టైం. అంటే అమ్మవారి ఫేస్ని తెచ్చుకొని నేను వ్రతాన్ని చేయడం. అమ్మవారు మన ఇంటికి వస్తున్నప్పుడు ఇంటిని కొంచెం డెకోర్ చేసుకోవాలి కదా, అందుకే ఇక్కడ మేము ఫ్లవర్స్ని కడుతున్నాం. నేను స్టార్టింగ్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి అని చెప్పాను కదా. వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని పెళ్ళైన స్త్రీలు తమ సౌభాగ్యం కోసం చేస్తారు. అలాగే పెళ్ళి కాని వారు ఉంటారు కదా, వాళ్ళు మంచి గుణం కోసం, అలాగే మంచి భర్త కోసం, మంచి చదువు కోసం కూడా చేసుకోవచ్చు. వీళ్ళు మాత్రమే చేయాలి, వాళ్ళు చేయకూడదు అని రూల్స్ అంటూ ఏమీ లేవండి. అమ్మవారికి ప్రతి ఒక్కరూ సమానమే. ఇప్పుడు అసలైనదండి చీర కట్టే విధానము. ఫస్ట్ టైం కదా, అమ్మవారికి ఎలా కడతానో ఏమో, అసలు ఎలా వస్తుందో ఏమో అని ఎన్నో డౌట్స్ ఉండేవి. చాలా సింపుల్గా కట్టేశాను. ఫోన్ చూస్తూ ఎలా కట్టాలి అని అలా చూస్తూ కట్టేశాను. ఒక శారీ తీసుకొని పళ్ళు ఉంటుంది కదా, అటు సైడ్ కాకుండా జాకెట్ పీస్ వస్తుంది కదా, అటువైపు నుంచి స్టార్ట్ చేయండి. శారీకి ప్లీట్స్ అనేటివి పెడదాం. ఎక్కువ కాకుండా అలాగే మరీ తక్కువ కాకుండా మధ్య రకంగా పెట్టండి. ఎందుకంటే శారీని మళ్ళీ హోల్డ్ చేస్తాం కాబట్టి కుచ్చుళ్ళు అనేటివి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. మధ్య రకంగా పెడితే సరిపోతుంది. తర్వాత బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల చీర కుచ్చుళ్ళు అనేటివి కదలకుండా ఉంటాయి. అలాగే చీర కట్టేటప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది. పళ్ళు సైడ్ నుంచి 1 మీటర్ క్లాత్ ఉండేలా చూసుకోండి. మనం ఎలా అయితే ప్లీట్స్ పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టేసి క్లిప్ పెట్టండి. ఏదైనా ఒక స్టీల్ కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని అందులోకి బియ్యం పోయండి. తర్వాత దాని మీద ఒక చెంబుని ఉంచండి. చెంబు అనేది కొంచెం లూజ్ అనిపిస్తే ఇలా ఒక క్లాత్ వేసి తర్వాత కూర్చోబెట్టండి. కొంచెం టైట్ వస్తుంది. ఇందులో ఉన్న బియ్యాన్ని శుభకార్యాలకి పరమాన్నం చేసుకోవచ్చు, లేకపోతే శనివారం పూట పులగం వండుకొని తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఖాళీ చెంబుకి చీర కడుతున్నాం. నెక్స్ట్ ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి. పసుపు, కుంకుమ, కాయిన్, అలాగే పచ్చకర్పూరం, ఇలాచి, కొంచెం జవాదు వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. చీరను ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత అంచులు అనేటివి సమానంగా వచ్చే విధంగా చూసుకోవాలి. తర్వాత సూదితో ఇలా కొంచెం కుట్టండి. ఇలా కుట్టడం వల్ల శారీ అనేది ఇటు అటు కదలకుండా మనకి మంచిగా ఉంటుంది.
ఇప్పుడు పళ్ళు సైడ్ కుచ్చుళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఇలా వీ షేప్ వచ్చే విధంగా చూసుకొని కట్టండి. ముందు రోజు రాత్రి మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే నైవేద్యాలు అలాగే వ్రతం అనేది మనం హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. రేపటి నైవేద్యాల కోసం ముందు రోజే శనగలు అలాగే మినపప్పు నానబెట్టుకోండి. తర్వాత అంట్లు కుందులు అనేటి క్లీన్ చేసుకొని పెట్టుకోండి. పనులన్నీ అయిపోయేసరికి టైం కూడా 12:30 అయిపోయింది. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. కలశం పెట్టుకోవడం ఆనవాయితీ లేకపోతే అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి మీద ప్రేమతో భక్తితో ఒక క్షీరాన్నం పెట్టినా చాలు, అమ్మవారు ఎంతో సంతోషపడతారు. బ్యాక్గ్రౌండ్ డెకోర్ 5 నైవేద్యాలు చేయాలి, 9 చేయాలి, ఇవన్నీ మన తృప్తి కోసం మాత్రమే. కానీ ఇలా చేసుకోవడం వల్ల మనకు తెలియని ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఎలా అంటే అమ్మవారిని మన చేతులతో అందంగా రెడీ చేసుకొని అమ్మకి ఇష్టమైన నైవేద్యాలు చేసి అలాగే 9 మంది లేకపోతే 5 మందిని పిలుచుకొని ముత్తైదులకి వాయినాలు ఇచ్చి ఇలా చేసుకోవడం వల్ల తెలియని సంతోషం, మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకి మన ఇంటికి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. పూజారి లేకుండా అలాగే శ్లోకాలు మంత్రాలు మీరే చెప్పుకుంటూ చేసుకోవచ్చు. అది ఎలా అంటే గూగుల్లో వరలక్ష్మి వ్రతం పూజా విధానం అని టైప్ చేయండి, PDF అనేది వస్తుంది. చాలా బాగా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. గణపతి పూజ ఎలా చేసుకోవాలి, తర్వాత అష్టోత్తర శతనామాలు ఎలా పఠించాలి, తోర పూజ ఎలా చేసుకోవాలి, చారుమతి కథ ఎలా చెప్పాలి, ఇవన్నీ చాలా డీటెయిల్గా ఇచ్చారు. అమ్మవారికి నేను మొత్తం 13 నైవేద్యాలు చేశాను. క్షీరాన్నం, బూరెలు, శనగలు, పానకం, వడ, అరటికాయ బజ్జీ, పెరుగు వడ, చిత్రాన్నం, కొబ్బరి అన్నం, పెరుగన్నం, జంతికలు. ముందు రోజు సున్నుండలు, సంపంగి రేకులు. పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్తో ఇలా అక్షింతలు తీసుకున్నాను. దీపం, ధూపం, నైవేద్యం అలాగే పూజా విధానం అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక 9 మంది ముత్తైదులను పిలుచుకొని వాళ్ళకి వాయనం ఇవ్వాలి. వాయనం ఇవ్వడానికి ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 ఆకులు, 1 వక్క, అలాగే పసుపు కుంకుమ, గాజులు, 2 ఎండు ఖర్జూరాలు, 1 జాకెట్ పీస్. వాటితో పాటు ఇవి కూడా ఇవ్వడానికి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. మొదటగా వాయనానికి మా ఇంటికి వచ్చిన మార్వాడి మహాలక్ష్ములు. ముందుగా కుంకుమ పెట్టి తర్వాత గంధం రాసి తర్వాత మన చేతులతోనే పూలను కూడా పెట్టాలి. వచ్చిన ముత్తైదువులు లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన చేతులతోనే అన్నీ చేయాలి. వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు రాయాలి. వచ్చిన లక్ష్మీ దేవతలకి నోరు అనేది తీపి చేయాలి కాబట్టి పానకం ఇచ్చాను. తర్వాత ఒక చిన్ని మహాలక్ష్మి వచ్చింది, తనకు కూడా పసుపు అనేది రాశాను. నేను ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాను, వీళ్ళకు తెలుగు అనేది రాదు. నేను ఇచ్చినమ్మ వాయనం అని చెప్తే మీరు పుచ్చుకుంటున్నమ్మ వాయనం చెప్పాలి. ఇలా 3 టైమ్స్ చెప్పిన తర్వాత వాయనం తీసుకుంటుంది ఎవరు అని నేను చెప్తే వాయనం తీసుకుంటుంది వరమహాలక్ష్మీదేవి అని చెప్పాలని నేను చెప్పాను. తర్వాత అక్షింతలు వేయమని చెప్పాను. తర్వాత నేను చేసిన కొన్ని నైవేద్యాలు ఇచ్చాను. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా అమ్మవారిని ఏం కోరుకోవాలని. అమ్మవారిని ఏం కోరుకోవాలి అనే విషయం గురించి నాకు చెప్పింది ఇక్కడున్న ఆంటీ గారు. అమ్మ వరలక్ష్మి మాత, నా కుటుంబం అంతా ఎంతో సంతోషంగా నీ వ్రతాన్ని చేసుకున్నాము. వచ్చే ఏడాది కూడా ఇంతే సంతోషంగా మేమందరం నీ వ్రతాన్ని చేసుకునే విధంగా మమ్మల్ని దీవించు తల్లి అని ముక్కోవాలంట. అందరికీ వాయినాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న నైవేద్యాలని నేను తీసుకున్నాను. కొన్ని నైవేద్యాలను అక్కడే ఉంచాను. శనివారం రోజండి కర్పూరం హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఎర్ర నీళ్ళు అనేటివి తీయాలి. అమ్మవారికి ఇలా ఎర్ర నీళ్ళ దిష్టి అనేది కంపల్సరీ తీయాలి. అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగా చేశారు అని దిష్టి తగులుతుందంట. కాబట్టి కంపల్సరీ దిష్టి అనేది తీయండి. తర్వాత గణపతికి అమ్మవారికి క్షమాప్రార్థన శ్లోకం చెప్పుకున్న తర్వాత మొదటగా గణపతిని కదపండి. పసుపు గణపతిని ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి పసుపు కుంకుమ తీసుకొని అందులోకి వేయండి. తర్వాత పసుపు గణపతిని కూడా వేయండి. పసుపు అంతా కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని మొత్తం చెట్లకు వేయండి.
తర్వాత కలశాన్ని కుడి నుంచి ఎడమకి కదపండి. తర్వాత అమ్మవారిని కూడా సేమ్ ఇలాగే కుడి నుంచి ఎడమకి కదిపిన తర్వాత వెలుగుతున్న దీపాలని దేవుడి దగ్గర పెట్టండి. రాహుకాలం అలాగే దుర్ముహూర్తం లేని సమయంలో అమ్మవారిని కదుపుకోవాలి. తర్వాత అన్నీ ఒక్కొక్కటి తీసుకొని నీట్గా భద్రపరచుకోండి. మీకు మా ఇంటి వరలక్ష్మి వ్రతం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.